అరే ప్రియా బాలబాలికలారా, స్వాగతం. అరబ్ దేశాల్లో జరిగిన అద్భుతమైన కథలను మీకు వినిపిస్తున్నాం. ఈరోజు మీకు చెప్పబోయే కథ అరేబియన్ నైట్స్లో ఒక భాగం. అద్భుతమైన మాయలు, మంత్రాలతో వింతలు నిండిన ఈ కథ మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మీ కుర్చీల్లో కూర్చుని, మీ కిటికీలు మూసి, మీ చెవులు తెరిచి వినండి. మీకు రసవంతమైన ఈ కథ. మా కథ ప్రారంభమవుతుంది. రిచెస్ టు ర్యాగ్స్ పార్ట్ 1. కొన్ని వేల సంవత్సరాల క్రితం బాగ్దాద్ని ఒక ఖలీఫా పాలించేవాడు. అతని పేరు హరూన్ అల్ రషీద్. అతను చాలా తెలివైనవాడు, న్యాయంగా పరిపాలించేవాడు. అప్పుడప్పుడు మారువేషంలో రాజ్యమంతా తిరుగుతూ ప్రజల గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. తన గురించి, తన పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అతను స్వయంగా వెళ్లి తెలుసుకునేవాడు. తన ప్రజలకు ఏ విధమైన కష్టాలు ఉండకూడదని, తన తాత తండ్రులు పాలించినట్లే తాను కూడా జనరంజకంగా పాలించాలని అతని కోరిక. ఒకరోజు ఖలీఫా, అతని వజీరు వ్యాపారుల వేషంలో మార్కెట్లో తిరుగుతూ ఉన్నారు. వ్యాపారం సరిగ్గా జరుగుతోందా లేదా, వ్యాపారస్తులు ప్రజలకు సరైన ధరలకే సరుకులమ్ముతున్నారా, సరుకులు నాణ్యంగా ఉన్నాయా లేదా అనే విషయాలు గమనిస్తూ వెళ్తున్నారు. మధ్యలో యూఫ్రటీస్ నది అవతల ఒడ్డుకి వెళ్లడానికి వంతెన మీద నడుస్తుండగా వాళ్లు ఒక గుడ్డి బిచ్చగాడిని చూశారు. ఖలీఫా ఆ బిచ్చగాని చేతిలో ఒక బంగారు నాణం విసిరాడు. ఆ నాణాన్ని పట్టుకుంటూ ఆ బిచ్చగాడు హఠాత్తుగా ఖలీఫా చేతిని పట్టుకున్నాడు. అయ్యా, ఈ రకంగా ప్రవర్తిస్తున్నందుకు నన్ను క్షమించండి. దయచేసి నా చెవిమీద చిన్న దెబ్బ కొట్టండి. ఎవరు నాకు బిచ్చం వేస్తారో వారు నా చెవిమీద కొట్టాలని నేను భగవంతుడికి ప్రమాణం చేశాను. మీరు గనక అలా కొట్టకపోయినట్లయితే దయచేసి ఈ డబ్బులు కూడా వెనక్కు తీసేసుకోండి అన్నాడు. బిచ్చగాడు ఇలా చెప్పి ఖలీఫా చేయి వదిలేసి ఆయన వెళ్ళిపోతారన్న భయంతో ఆయన అంగీని పట్టుకున్నాడు. బిచ్చగాడి కోరిక విని ఖలీఫా ఆశ్చర్యపోయాడు. అతనికి ఈ వింత కోరిక అర్థం కాలేదు. నేను నువ్వడిగినట్లు చెయ్యలేను. నీకు దానం చేసినట్లే చేసి నిన్ను కొట్టడం న్యాయం కాదు. నాకు అలాంటి నీచమైన బుద్ధి లేదు అంటూ అతని నుండి విడిపించుకోబోయాడు. అయితే ఆ బిచ్చగాడు ఖలీఫాను వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. చివరికి చేసేది లేక ఖలీఫా అతని చెవిమీద చిన్నగా కొట్టి అతన్ని వదిలించుకొని ముందుకు సాగాడు. బిచ్చగాడు ఖలీఫాకు కృతజ్ఞతలు తెలిపాడు. కాసేపు అలా బజార్లో తిరిగిన తరువాత ఖలీఫా, వజీరు తిరిగి తమ ప్యాలెస్కు బయల్దేరారు. దారిలో వాళ్లు ఒక అపురూపమైన భవనాన్ని చూశారు. ఎవరో గొప్ప ధనవంతుడి ఇల్లులాగా ఉంది అది. ఎంతో వైభవోపేతంగా ఉంది. ఆ ప్రదేశంలో ఇలాంటి ఒక ఇల్లు ఉంటుందని వాళ్ళెప్పుడూ ఊహించలేదు. ఈ ఇల్లెవరిదో తెలుసా మీకు అని అడిగాడు ఖలీఫా. లేదు జహాపనా, నేను కనుక్కుంటాను అన్నాడు వజీర్. ఆ పక్కనే నిలబడి ఉన్న వ్యక్తిని ఆ ఇల్లు ఎవరిది అని అడిగాడు. దానికతను ఆ ఇల్లు కోజియా హసన్ అనేవాడిదని, అతను ఇదివరకు తాళ్లు పేనుతూ ఉండేవాడని, హఠాత్తుగా ఏదో కలిసివచ్చి ధనవంతుడయ్యాడని, తనకు వచ్చిన డబ్బుతో అతను ఈ అందమైన భవంతిని కట్టుకున్నాడని చెప్పాడు. వజీర్ వచ్చి ఖలీఫా చెవిన ఆ వార్త వేశాడు. నేను ఈ ఇద్దర్నీ కలవాలనుకుంటున్నాను. ఈ తాళ్లు నేసేవాడిని, వంతెన మీద మనం కలిసిన బిచ్చగాడిని రేపు ఒకసారి ప్యాలెస్కు తీసుకొచ్చే ఏర్పాట్లు చెయ్యండి అని ఆదేశించాడు. వాళ్ళిద్దరూ రాజభవనానికి రావడానికి తగిన ఏర్పాట్లు చేశాడు వజీరు. మరునాడు ఉదయం వాళ్లు రాగానే ఖలీఫా ముందర ప్రవేశపెట్టారు. వాళ్ళిద్దరూ తలలు వంచి ఖలీఫాకు నమస్కారం చేశారు. ఏ తప్పూ చేయకుండా తమను రాజభవనానికి ఎందుకు పిలిపించారో వారిద్దరికీ అర్థం కాలేదు. ఖలీఫా గుడ్డివానివైపు తిరిగి, నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు బాబా అబ్దుల్లా అండి జహాపనా అన్నాడు బిచ్చగాడు.
నువ్వు భగవంతుడికి చేసిన వింత ప్రమాణం గురించి అడగడానికి నిన్ను ఇక్కడికి పిలిపించాను. భయం లేకుండా నిజమేమిటో చెప్పు అన్నాడు. బిచ్చగాడు రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, దయచేసి నేను నిన్న ప్రవర్తించిన తీరుకు నన్ను క్షమించండి. మామూలు మనుషులకు ఇది చాలా వింతగా అనిపించవచ్చు. కాని నేను చేసిన ఘోరమైన తప్పు ముందు ఇది ఏపాటి అని అన్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నన్ను కొట్టినా సరే నా పాపం ప్రక్షాళన కాదు అంటూ తన కథ చెప్పడం ప్రారంభించాడు. బాబా అబ్దుల్లా బాగ్దాద్లో జన్మించాడు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. కాని అతనికి చాలా పెద్ద ఆస్తి వదిలి వెళ్లారు. బాబా అబ్దుల్లా ఆ ఆస్తినంతటినీ దుబారా చేయకుండా జాగ్రత్తగా కావలసినంతే ఖర్చు పెట్టుకునేవాడు. కష్టపడి పనిచేసి ఆ ఆస్తిని రెట్టింపు చేశాడు. అలా సంపాదించిన డబ్బుతో అతను 80 ఒంటెలను కొన్నాడు. వర్తకపు పనులమీద దూర ప్రాంతాలకు వెళ్లే వ్యాపారస్తులకు వాటిని అద్దెకిచ్చేవాడు. ఈ విధంగా కూడా అతను చాలా డబ్బు సంపాదించాడు. అలా తెలివితేటలతో దురాశకు పోకుండా న్యాయబద్ధంగా డబ్బు సంపాదించేవాడు అబ్దుల్లా. ఒకనాడు బాబా అబ్దుల్లా కొన్ని ఒంటెలను తీసుకొని బస్రానగరం నుంచి వస్తున్నాడు. ఒంటెలు చాలా ఆకలితో ఉన్నాయి. దారిపక్కనే కొంతమేర ఆకుపచ్చని మైదానాలు కనిపిస్తున్నాయి. వాటిని ఆ గడ్డి మైదానాల్లో మేతకు వదిలి పక్కనే కూర్చున్నాడు. దూరంనుంచి ఒక సన్యాసి అటువైపుగా రావడం గమనించాడు అబ్దుల్లా. ఆ సన్యాసి కూడా వచ్చి అబ్దుల్లా పక్కనే కూర్చున్నాడు, విశ్రాంతి కోసమని. ఇద్దరూ ఏవో పిచ్చాపాటి మాట్లాడుకోసాగారు. కాసేపు గడిచాక సన్యాసి, ఇక్కడి నుంచి కొద్ది దూరంలో ఒకచోట లెక్కపెట్టలేనంత ఖజానా ఉంది. ఎంత అంటే నీ 80 ఒంటెలమీద మోసుకొచ్చినా ఇంకా తరగనంత సంపద అక్కడ ఉంది అన్నాడు. బాబా అబ్దుల్లా ఈ మాటలను చాలా కుతూహలంగా విన్నాడు. ఆ సంపద ఏమిటో, ఎక్కడుందో వెంటనే చూడాలనుకున్నాడు. అయ్యా, నాకు ఆ ఖజానా ఎక్కడుందో చూపించండి. నాకు దాన్ని ఒకసారి చూడాలని ఉంది అన్నాడు ఆత్రంగా. నేను నిన్నక్కడకు తీసుకువెళతాను కాని ఒక్క షరతు. మనం నీ 80 ఒంటెలకు సరపడా అక్కడున్న నిధిని తీసుకువద్దాము. కాని అందులో సగం నాకివ్వాలి. తిరిగి వచ్చేటప్పుడు మనం ఎవరి దారినా వాళ్ళు వెళ్ళిపోదాం. ఇది షరతు. నువ్వు నాకు 40 ఒంటెలను ఇస్తే నేను నీకు ఇచ్చే సంపదతో మరో 100 ఒంటెలను కొనుక్కోగలవు అన్నాడు సన్యాసి. బాబా అబ్దుల్లాకు కుతూహలం ఎక్కువైంది. ఆత్రంతో ఊగిపోతున్నాడతను. ఎప్పుడూ చేయని సాహసం ఇది అనుకున్నాడు. అబ్దుల్లా, సన్యాసి కలిసి కొద్ది దూరం ప్రయాణించి ఒక లోయ చేరుకున్నారు. ఆ లోయ చుట్టూ రాతికొండలు ఉన్నాయి. అవి చాలా నిడువుగా ఉన్నాయి. ఆ లోయకు వెళ్లే దారి కూడా చాలా సన్నగా ఉంది. ఒంటెలు ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే వెళ్లగల సన్నని ఇరుకు మార్గం అది. వాళ్ళు ఆ చీకటిగా ఉన్న లోయలోకి చేరుకోగానే సన్యాసి ఆగి అక్కడ ఒక చిన్న మంట వెలిగించాడు. అందులోకి ఏదో పొడి వేసేసరికి చుట్టూ పొగ కమ్ముకుంది. అతను ఏవో మంత్రాలు చదువుతూ మరికొంచెం పొడి చల్లగానే పొగ ఇంకా చిక్కబడింది. ఎదురుగా ఉన్నవాళ్లు కూడా కనబడనంతగా దట్టమైన పొగ అలుముకుంది. ఆ పొగ అలా పైపైకి వెళ్ళిపోగానే అక్కడ కొండపక్కనే ఉన్న ఒక గోడ తెరుచుకొని బాబా అబ్దుల్లా ఆత్రంగా లోపలికి తొంగి చూశాడు. ఆ లోపల ఒక అందమైన భవంతిని చూసి ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు. సన్యాసి, అబ్దుల్లా ఇద్దరూ కలిసి లోపలకు వెళ్లారు. లోపల ఉన్న సంపద చూసేసరికి అబ్దుల్లా కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. వాళ్ల ఎదురుగా తళతళలాడే బంగారం, మెరిసిపోతున్న నగలు, ఆభరణాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. అబ్దుల్లా అంత పెద్ద నిధిని అంతకు మునుపెప్పుడూ చూడలేదు. కథ అప్పుడే అయిపోలేదు. తరువాతి భాగంలో కలుద్దాం. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన నీతిని నేర్పుతుంది. అది ఏమిటంటే సంపదను దుర్వినియోగం చేసుకోకూడదు.
స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయడం ద్వారా ఈ సమీకరణం నుండి మరిన్ని కథలు మరియు ప్రపంచం నలుమూలల నుండి కథలను అన్వేషించండి. అప్పుల్ స్టోర్ లేదా యాండ్రాయిడ్ యాప్ స్టోర్ నుండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది ఒక చాలా సరసమైన మార్గం. స్టోరీ వేవ్స్ యాప్లో అన్ని కొత్త కథలు అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు స్టోరీ వేవ్స్ను ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో ఫాలో అవ్వండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు ఈ కథను వీక్షించినందుకు మేము మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము.